కంపైలింగ్ ప్రోగ్రామ్స్. సోర్స్ ఫైల్‌లో కోడ్ ఉంటుంది. దాన్ని మనం స్టోర్ చేస్తాము డిస్క్‌లో. అది ట్రాన్స్‌లేట్ అవ్వాలి మెషిన్ లాంగ్వేజ్‌లోకి. ఈ జాబ్ దేనిది అంటే కంపైలర్‌ది. సి కంపైలర్ యాక్చువల్‌గా 2 సెపరేట్ ప్రోగ్రామ్స్. అవేంటి? ద ప్రాసెసర్ ఇంకా ద ట్రాన్స్‌లేటర్. ప్రాసెసర్ రీడ్ చేస్తది సోర్స్ కోడ్‌ని. ఇంకా ప్రిపేర్ చేస్తది దాన్ని ట్రాన్స్‌లేటర్ కొరకు. ప్రిపేర్ చేస్తున్నప్పుడు కోడ్‌ని ఇది స్కాన్ చేస్తదనమాట. దేని కొరకు? స్పెషల్ ఇన్‌స్ట్రక్షన్స్ కొరకు. వాటినేమంటారంటే ప్రీ ప్రాసెసర్ కమాండ్స్ అని అంటారు. ఈ కమాండ్స్ అనేవి చెప్తాయి ప్రీ ప్రాసెసర్‌కి స్పెషల్ కోడ్ లైబ్రరీస్‌ని చూడమని, ఇంకా కోడ్‌లో సబ్‌స్టిట్యూషన్స్ చేయమని, ఇంకా వేరే వేస్. ఇది ప్రిపేర్ చేస్తది కోడ్‌ని ట్రాన్స్‌లేషన్ కొరకు. ట్రాన్స్‌లేషన్ ఇంటూ మెషిన్ లాంగ్వేజ్. ప్రీ ప్రాసెసింగ్ యొక్క రిజల్ట్‌ని ఏమంటారంటే ట్రాన్స్‌లేషన్ యూనిట్ అని అంటారు. ప్రీ ప్రాసెసర్ తర్వాత ప్రీ ప్రాసెసర్ ప్రిపేర్ చేస్తది కదా! కోడ్‌ని కంపైలేషన్ కొరకు. దాని తర్వాత ట్రాన్స్‌లేటర్ చేస్తది. ఏం వర్క్‌ని అంటే కన్వర్ట్ చేయడం ప్రోగ్రామ్‌ని మెషిన్ లాంగ్వేజ్‌లోకి. ట్రాన్స్‌లేటర్ అనేది రీడ్ చేస్తది ట్రాన్స్‌లేషన్ యూనిట్‌ని ఇంకా రాస్తది రిజల్టింగ్ ఆబ్జెక్టివ్ మాడ్యూల్‌ని ఫైల్‌కి. అప్పుడేమైతుందంటే కంబైన్డ్ అవుతది వేరే ప్రీ కంపైల్ యూనిట్స్‌తో ఫైనల్ ప్రోగ్రామ్‌ని ఫార్మ్ చేయడానికి. ఆబ్జెక్టివ్ మోడల్ అనేది కోడ్ అన్నమాట. అది మెషిన్ లాంగ్వేజ్‌లో ఉంటుంది. అవుట్‌పుట్ అనేది వచ్చేసింది కంపైలర్ నుండి. అది మెషిన్ లాంగ్వేజ్‌లో ఉంటుంది కదా! అది రన్ చేయడానికి రెడీగా లేదు. ఎగ్జిక్యూటబుల్ అవ్వదు. ఎందుకంటే దానికి కావాల్సిన సి వేరే ఫంక్షన్స్ అనేవి ఇంక్లూడ్ కాలేదు.